ప్రహ్లాద్కి దేంట్లో సంతోషం ఉంటే అదే నాకు సంతోషం. సాయి చెప్పారు ఒకనాటికి మీరు ఖచ్చితంగా మారతారని. మావయ్య గారు, కుంపదీసి మీ మీద కూడా ఆ బైరాగి మంత్ర ప్రభావం పడిందా ఏంటి? అమ్మ కోడలా, ప్రహ్లాద్ సంతోషం దేంట్లో ఉంటే అదే మనకు సంతోషం. వీడేం చేయాలనుకుంటున్నాడు అది చేయి నువ్వు. తాతయ్య, ఇంకో పనుంది మీతో. ఉమ్. నాకొకటి తెలిసింది, బ్రిటిష్ సర్కార్ అన్ని ప్రాంతాలలో ఇంగ్లీష్ నేర్పించడం ఖచ్చితమని చెప్తున్నారంట. అందుకనే వాళ్ళు ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ టీచర్ ని నియమించుకుంటున్నారంట. అందుకే మీరు నగర పాలక సభ్యులుగా మీరు గనక దీని మీద సంతకం పెట్టి వినతి పత్రం పంపించారంటే ఇప్పుడు చిన్నపిల్లల కోసం ఏదైతే స్కూల్ నిర్మిస్తున్నారో దాంట్లో నాకు పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నేను ఇక్కడే ఉండి పెద్ద పిల్లలు కూడా చదువు చెప్పొచ్చు. మీకు భారం అవ్వను. పెళ్ళైన తర్వాత నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. ఇలాంటి చవట నాకు మనవడిగా పుట్టాడు. లండన్కు వెళ్లి సుఖపడరా అంటే అన్నీ వదులుకొని షిరిడీలో ఉంటాడట. వద్దు మావయ్య గారు, మీరి సంతకం అస్సలు పెట్టొద్దు. నా కొడుకు ఒక మామూలు మాస్టర్ అవ్వటానికి వీల్లేదు. చాలు కోడలా, చాలు. పిల్లల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వీడేం చేయాలనుకుంటున్నాడో అది చెయ్యి నువ్వు. నేను సంతకం పెడతాను. ఇదిగో తాతయ్య, ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడే పత్రాన్ని పంపిస్తాను. ఈ రోజే చివరి రోజు. అలాగే నాన్న, ఇప్పుడే సంతకం చేసి సంతాతో పంపిస్తాను. సంతా, చెప్పండి సర్కార్. ఇది తీసుకోరా. సాయంత్రం పోస్టులో దీన్ని నగరానికి పంపించు. అలాగే సర్కార్. ఇదిగో. పని అయిపోయిందిగా. ఇప్పుడు సంతోషమా? నీకిక ఉద్యోగం ఖాయం అనుకో. ఇక సిద్ధంగా ఉండు. పెళ్లి కొడుకు అవ్వాలి నువ్వు. కొడలా, వీడిని తీసుకెళ్ళు. అదిరిపోయేటట్టు ముస్తాబు చేయి నా మనవడిని. హరిఓం. నేను నా మనవడిని ఒప్పించాను ప్రభాకర్ గారు. ఇప్పుడు మీ వంతు మీరు మీ అమ్మాయిని. నేను సోనాలిని ఒప్పించడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కులకర్ణి గారు, పెళ్ళవటానికి ముందే 100 ఎకరాల భూమి నా పేరు మీద నాకు కావాలి. మిల్లు కోసం మాటిచ్చారు, గుర్తుపెట్టుకోండి. కులకర్ణి సర్కార్ మరణించిన తర్వాత కూడా ఒక విషయం ఎల్లకాలం జనాల మదిలో ఉంటుంది ప్రభాకర్ గారు. ఈ కులకర్ణి సర్కార్ ఎప్పుడు మాట తప్పడు, మడమ తిప్పడు అని. హరి ఓం. రేపే వివాహం. తాళి కట్టడానికి ముందే మీ పత్రాలు మీ చేతిలో ఉంటాయి. హరి ఓం. సాయి, గత కొన్ని రోజులుగా నాకు చాలా నష్టం వస్తోంది. నేను పత్తిని తెప్పించాను. అది రావడం చాలా ఆలస్యమైంది. ఆ కారణంగా నేను తయారు చేసి ఇవ్వాల్సిన రగ్గులన్నీ కూడా సమయానికి ఇవ్వలేకపోతున్నాను. బహుశా అల్లా నన్ను మర్చిపోయి ఉంటాడు. నాకింతగా నష్టం వస్తున్నా పట్టించుకోవట్లేదు. సాయి, ఇలాంటప్పుడు నన్ను అల్లాని ఎలా నమ్మమంటారు? సలీం, నువ్వు చిన్నప్పుడు అలీని చేతుల్లో ఎత్తుకుని పైకి ఎగరేసే ఉంటావు కదా? అవును సాయి, చాలాసార్లు. అయితే మరి నువ్వు తనని ఎప్పుడూ ఒకేలాగా ఎగరేసేవాడివా? లేదు, ఒకప్పుడు ఎక్కువగా, అప్పుడప్పుడు తక్కువగా. అప్పుడు అలీ బాగా ఏడ్చుంటాడుగా? అదేం లేదు సాయి, ఎప్పుడు ఏడవలేదు. వాడికి నా మీద నమ్మకం. కింద పడిపోకముందే పట్టుకుంటానని పూర్తి నమ్మకం. అలాగే నువ్వు ఎప్పుడూ వాణ్ణి పట్టుకునేవాడివి. అవును సాయి. సలీం, దైవం మీద భక్తి కూడా అలాగే ఉండాల్సి ఉంటుంది. ఆయన నీ పట్ల ఏం చేసినా కూడా
ఆయన మీద నమ్మకం ఉంచు. విశ్వాసంతో ఉండు. ఎంతటి విపత్తు వచ్చినా ఆయన నిన్ను పడనివ్వడు. సాయి, ఈశ్వరుడు ఎప్పుడు మంచి వాళ్ళకి ఎందుకు పరీక్షలు పెడతాడు? ప్రహ్లాద్ చాలా మంచివాడు. ఇంకా ప్రభాకర్ ఏదో అబద్ధం అంటుంటే విన్నాను. ఏదైతే నాన్నగారు ఆయనకు చెప్పారు, నాకు భయంగా ఉంది. నాన్నగారు ఏదో కుట్ర పన్నుతున్నాడు, దాంట్లో ప్రహ్లాద్ చిక్కుకుపోతాడని. సాయి, నాకు తెలుసు మీరు చెబుతారుగా భగవంతుని పక్షాన ఉండాలని. కాని భగవంతుడు కూడా నాన్నగారి లాంటి వాళ్ళ పక్షానే ఉంటాడు. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళే అందరం ఎక్కుతారు. విజయం ఇంకా ఫలితం దక్కుతాయి. తెలుసా కేశవ్, మహాభారతంలో దుర్యోధనుడి దగ్గర సమస్తము ఉన్నాయి. పెద్ద సైన్యం, చాలా శక్తి, అస్త్రాలు. దాంట్లో ఒక సైన్యమైతే స్వయంగా శ్రీకృష్ణుడు బహుకరించినది. కాని ఆయన సారథిగా మారి శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడి పక్షాన నిలిచాడు. వాళ్లది న్యాయం కాబట్టి. ఇది నిజమే కేశవ్. మంచివాళ్లకి భగవంతుడు చాలా పరీక్షలు పెడతాడు, కాని వాళ్ల చెయ్యి వదలడు. అదే తప్పులు చేసే వాళ్లకి భగవంతుడు సమస్తము ఇస్తాడు, కాని ఆయన అండని మాత్రం ఇవ్వడు. కేశవ్, నీ మనసులో ఏదైతే తిరుగుతుందో దాని గురించి భగవంతునికి తెలుసు. నీ పరిస్థితిని చూస్తూ ఉంటాడాయన. మరి భగవంతుని దృష్టి ఉన్నప్పుడు ఇంక నీకు భయమెందుకు? రాముడు నీకు మేలు చేస్తాడు. నువ్వా? ఎవరైనా చూసానంటే నీకు బాగా తిట్లు పడతాయి. నీ అంగరక్షకులు పొట్ట పూజలో బిజీగా ఉన్నారు. నేను నీకు ఒకటి ఇవ్వాలి. మీ అమ్మమ్మ నీకోసం మిఠాయి చేసింది. నువ్వు కలిసావా ఆవిడ్ని? ఈ రోజు ఉదయం ద్వారకా మేలో సాయి దగ్గర కలిసానామని. ఆవిడ చెప్పింది ఈ మిఠాయిలంటే మీ అమ్మకి చాలా ఇష్టం అని. అందుకే నేను అనుకున్నాను ఇది నీకు కూడా ఇష్టం ఉండొచ్చని. ఓహ్, బేసన్ లడ్డు. ఐ లవ్ దీస్. మా అమ్మకి నాకు చాలా సేమ్ అలవాట్లున్నాయి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్. వద్దు, నువ్వు తిను. నేను జస్ట్ నీకు ఇవి ఇవ్వడానికి వచ్చాను. సోనాలి, నేను నీకొకటి చెప్పాలి. చెప్పు. అది నేను నిన్ను అడగకుండానే నీతో పెళ్లి కొప్పుకున్నాను. సారీ, నాకు నిన్ను అడగాల్సింది కానీ. నో, సేమ్. నేను కూడా నిన్ను అడగకుండానే పెళ్లికి ఓకే చెప్పాను. అమ్మమ్మ నన్ను కేవలం ఒక్కరోజు మాత్రమే కలిసింది. అయినా నా కోసం ఇంత ప్రేమతో మిఠాయిలు పంపించింది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మమ్మ మన పెళ్లికి కూడా రావాలని. కానీ నాన్న ఆవిడని అస్సలు రానివ్వరు. సాయి పేరు తలుచుకొని
మనసులో నీ కోరుకొని చెప్పుకో. సాయ్, మా అమ్మమ్మ నా పెళ్లికొచ్చేలాగా ఏదన్నా మహత్యం చేయండి. నేను లండన్ వెళ్లే ముందు ఆమెను ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. నేను సోనాలికి నా ఆశయం గురించి ముందే చెప్పేయాలి, ఎందుకంటే తర్వాత మా మధ్య ఏ అపార్థాలు రాకుండా. నేను ప్రహ్లాద్కి నా లండన్ ప్లాన్ గురించి ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను నీకొకటి చెప్పాలి. నేను కూడా ఒకటి చెప్పాలి. ముందు నేను చెప్పనా? షూర్. సోనాలి, సోనాలి భోజనం చెయ్యు. ఇక నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా. సోనాలి, భోజనం సిద్ధంగా ఉంది, తిను పద. అయిపోయాయా లేదా ఏర్పాట్లు? ఎంతసేపు గడతావు నువ్వు ఆ తోరణాలు? తొందరగా కానివ్వు. ఏంట్రా నువ్వు, చేతికి ముళ్ళేమైనా గుచ్చుకున్నాయేంటి? ఎప్పుడు పూర్తవుతాయో ఈ పనులు. ముగ్గులన్నీ చాలా చక్కగా వేయాలమ్మాయి. ఇక మీరంతా అతిథులు వస్తుంటారు, వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయాలి. అరే సరిగ్గా కట్టండి రా మాలలు. ఇక్కడ తీసుకురా, ఇటువైపు ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టరా, అక్కడ వదిలే, అక్కడ పెట్టు. మిగతా త్వరగా తీసుకుని రా. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఏంటో వీళ్ళంతా. సాయి, నేనిక తిరిగి మా ఊరెళ్ళిపోతున్నాను. మీ కారణంగా నా మనవరాల్ని కలుసుకోగలిగాను. ఇప్పుడు నేను ఈ ఆశతోనే బతుకుతాను, నా కూతురు సంతోషంగా ఉందని. ప్రహ్లాద్ చాలా మంచి అబ్బాయి. మీకు తెలుసు కదా గోదాబాయ్, ఈరోజు మీ మనవరాలి వివాహమని. మరి తనని ఆశీర్వదించకుండానే వెళ్ళిపోతారా? మీరేమనుకుంటున్నారు? నాకు మాత్రం ఉండాలని ఆశ లేదా? కానీ సోనాలి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు నేను సోనాలిని కలవడం. ఈ రోజు పిల్ల పెళ్లి రోజు. నా కారణంగా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అలా జరగడం నాకు ఇష్టం లేదు సాయి. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది సాయి. సరే, మీ ఇష్టం గోదాబాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. రాముడు మీకు మేలు చెయ్యాలి. మిఠాయి వాళ్ళకి చెప్పేశాను, కూరగాయల వాళ్ళకి చెప్పేశాను, పళ్ళ వాళ్ళకి చెప్పేశాను, పాల వాళ్ళకి చెప్పేశాను, ఎడ్ల బండ్ల వాళ్ళకి కూడా చెప్పేశాను. ఈ రోజు పనులన్నీ పూర్తయిపోయినట్టే. ఇదేంటి? నాయనో, ఇది ప్రహ్లాద్ బాబు గారి వినతి పత్రం కదా. దీన్ని ఇంటి బయట ఎక్కడైనా దూరంగా పారేమని సర్కార్ గారు చెప్పారు. ఈ సంతాజీ చూడు, చెత్త నడి రోడ్ల పడేశాడు. అరే వా, దీంట్లో ఇంగ్లీష్ లో రాసుంది. ఏం రాసుంది దీంట్లో?
HLAD. ప్రహ్లాద్, ఇది మన మాస్టర్ గారి పేరు. చేతి రాత కూడా ఆయనలానే ఉంది. తీసుకెళ్ళానికి ఇచ్చిద్దాము. పద. మాస్టర్ గారు, మాస్టర్ గారు, పిల్లలు ఇక్కడ? మాస్టర్ గారు, దీన్ని సంతాజీ పొరపాటున పడేశారు. దీని మీద మీ పేరు రాసుంది, అందుకే మీకు ఇద్దామని వచ్చాము. తాతయ్య దీన్ని ఒక్కరోజు ముందే పోస్ట్లో పంపించమని సంతాజీకి చెప్పారుగా. కేశవ్ బాబు, ఈరోజు నీ కొడుకు పెళ్లి, మరి నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? అమ్మా, సాయి చెప్పారు ఈశ్వరుడి మీద నమ్మకం ఉంచమని. అయినా కూడా నాకు భయంగా ఉంది. ఇదిగో తీసుకోండి, భూమికి సంబంధించిన పత్రాలు. దీంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మిల్లు కట్టుకోవచ్చు. కానీ మన ఇద్దరి మధ్య ఏదైతే ఒప్పందం జరిగిందో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కులకర్ణి గారు. ఇప్పుడు ఎలాగూ సోనాలి ఇక్కడ ఉండదు. తను ఖచ్చితంగా లండన్ వెళ్లి తీరాల్సిందే. కానీ కింద మీద అయిందంటే నాకు దౌర్జన్యం చేయటం కూడా వచ్చు. సముద్ర మార్గాన షిప్లో లండన్ వెళ్ళటానికి ఇద్దరికి టికెట్లు తీసుకున్నాను. ఇక ఇప్పుడు మీరే చూసుకోవాలి, మీ మనవడు ఇంకా మీ కొడుకు ఎవరూ ఏ ఆటంకం కలిగించకుండా. అందుకే కదా వివాహం జరిపిస్తోంది ప్రభాకర్ గారు. ఒక్కసారి వివాహం అయిపోయిందంటే తర్వాత వాళ్ళు ఇంకేం చేయలేరు. ఆ మాత్రం విలువుంది వాళ్ళకి నా పరువు అంటే. హరిబోం. ఇంకో విషయం కూడా నాకు చాలా బాగా తెలుసు. సొనాలిని వాడు బాధ పెట్టలేడు. మంచితనమనే అలవాటుంది వాడికి. నా సంతోషం, సొనాలి సంతోషం కోసమని వాడు లండన్ ముస్తాబ్ అయిపోయావరా? ఉదయం సంతాజీ నా వినతి పత్రాన్ని రోడ్డు మీద పడేశాడంట. ఏంటి? ఒరే సంతా, చింపి పారేసుండొచ్చు కదరా. పోనీలే, కులకర్ణి సర్కార్ మనవడికి వినతి పత్రం అవసరం ఉంటుందా ఏంటి? ఆంగ్లేయ సర్కార్ వారితో నేను స్వయంగా మాట్లాడతాను, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఒకవేళ మీరు ఉద్యోగం ఇప్పిస్తే అప్పుడు సముద్ర మార్గాన లండన్ వెళ్లే టికెట్లు ఏమవుతాయి? మీరు అబద్ధం చెప్తున్నారు తాతయ్య. నేను మీ మీద నమ్మకం ఉంచాను. నాన్న నన్ను హెచ్చరించిన తర్వాత కూడా నేను మీ మీద నమ్మకం ఉంచాను. ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా ప్రేమించేవాడిని తాతయ్య. వాడివి కాదు నాన్న, ఇప్పటికీ ప్రేమిస్తున్నావు నువ్వు. నా మాట చాలా విన్నాను తాతయ్య, కానీ బాధాకరం, మీ మాటలన్నీ అబద్ధాలయ్యాయి. ప్రహ్లాద్, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నాన్న. చూడు ప్రహ్లాద్, కొన్ని రోజుల కోసం మాత్రమే నువ్వు లండన్ వెళ్ళాలి. ప్రభాకర్ గారు కూడా అదే చెప్తున్నారు. బొంబాయిలో పెళ్ళైపోయిన తర్వాత నవదంపతులు ఏదో షికారుకి వెళ్తారట కదా, ఏమంటారు దాన్ని? హనీమూన్. అదే అదే. అందుకే నేను సంతాతో చెప్పాను ఈ వినతి పత్రం పంపించొద్దని. ఎందుకంటే నిన్న రాత్రి నాకు తెలిసింది. ఎందుకు తాతయ్య, ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా? బాబు, నువ్వే చెప్పావుగా సోనాలి మంచి అమ్మాయి అని. తన సంతోషం కోసం ఆ మాత్రం చేయలేవా నువ్వు? తాతయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ ఉద్దేశం కేవలం ఒకటే, సాయికి నన్ను దూరం చేయాలని. ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఇదే అయితే పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళి
స్థిరపడాలంటే తను నాకు తప్పకుండా చెప్పేది. సరే, నేనే అడుగుతాను తనని. ప్రహ్లాద్, కులకర్ణి గారు ప్లీజ్ స్టాప్ హిమ్. తనని ఆపండి. ఒకవేళ సోనాలి తనకి అసలు విషయం చెప్పేస్తే ఇక ఈ పెళ్లి జరగదు. స్టాప్ హిమ్. సోనాలి, ఇది నిజమేనా? నువ్వు పెళ్ళైన తర్వాత లండన్లో స్థిరపడాలనుకుంటున్నావా? నేనెక్కడైతే ఉండాలనుకుంటున్నానో అక్కడ నాన్న నా దగ్గర ఉండకూడదు. దానికి ఈ పెళ్ళే ఒక మార్గం. ఇదే నన్ను ఆయన నుంచి దూరంగా తీసుకెళ్తుంది. కానీ ఈ విషయం నీకు ముందే తెలుసుగా. మ్యారేజ్ అనౌన్స్మెంట్ టైంలో కుల్కర్ణి అంకుల్ చెప్పారుగా ఇది. అవును, కానీ నేననుకున్నానది తాతయ్య నన్ను సాయికి దూరంగా పంపించాలని అనుకుంటున్నాడు, అందుకే ఇలా చేసుంటాడని. నేను నిన్న నీకు ఇదే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పడం వీలు పడలేదు. సోనాలి, నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే బాగుండు. అయితే ఇప్పుడేంటి ప్రహ్లాద్? మీరు దొంగచట్టుగా మా మాటలు వింటున్నారా? నా మాట విను ప్రహ్లాద్, నేను నీకు అంత వివరంగా చెప్తాను బాబు. చూడు, మనం ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఎందుకంటే అందరి అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి, సరేనా? కానీ ఈ పెళ్లికి మాత్రం నిరాకరించొద్దు బాబు. అతిథులందరూ వచ్చారు. నా పరువే నాకు సర్వస్వం రా. ఒకవేళ నా కుటుంబం మీద మచ్చ పడిందంటే అది నేను తట్టుకోలేను బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను సిద్ధమే. నేనెప్పుడు మీ పరువు మర్యాదలని దృష్టిలో పెట్టుకునే నడుచుకుంటాను. అందుకే నేను మీకు నమ్మక ద్రోహం చెయ్యను. ఇంక ఇలా చేస్తే సాయికి కూడా ఇష్టం ఉండదు. కానీ తాతయ్య, నేను ఒక విషయం గట్టిగా మీతో చెప్పగలను. ఈ పెళ్లి నేను సాయిని సాక్షిగా భావించి చేసుకుంటున్నాను. మీరెంత శక్తి సామర్థ్యాలు ఉపయోగించినా సరే సాయి నాకేం చెడు జరగనివ్వడు. ఒక్కసారి పెళ్లి జరగనివ్వు. ఆ తర్వాత నువ్వు ఏం చేయలేవు, నీ సాయి ఏం చెయ్యలేడు. హరి ఓం.
ఈశ్వరుడు మీ ఇద్దరిని సదా సుఖంగా ఉంచాలి. మీరు ఈ లోకంలో దాంపత్య జీవితానికి గొప్ప ఆదర్శంగా నిలవాలి. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు. హరి ఓం హరి ఓం. మీ ఇద్దరి కోసం నేను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుంచాను. నేను భగవంతుడికి మొక్కుకున్నాను. ప్రహ్లాదికి వివాహం అయిన వెంటనే కోడలి బరువుకి సమానమైన డబ్బుతో తులాభారం వేయిస్తానని. ఆ తర్వాత ఆ డబ్బును అందరికీ దానం చేస్తాను. 2 తక్కెడలు సరి సమానమయ్యేంత ధనం. అసలు ఇప్పుడు ఇదేం ఆచారం కులకర్ణి గారు? ఏంటండి ప్రభాకర్ గారు, ఇది చాలా పురాతనమైన ఆచారం. యుగ యుగాల నుంచి కొనసాగుతూ వస్తోంది. హరిఓం. దీని గురించి మన శాస్త్రాల్లో కూడా ఉందండి. పెద్ద పెద్ద మహారాజులు ఈ ఆచారాల వల్ల ఖ్యాతిని పొందారు. తులాభారం అంటారు దీన్ని. నాన్నగారు, ఒకవేళ తులాభారం డబ్బుని పేదలకు దానం చేయలేదనుకోండి, అప్పుడు నా దృష్టిలో ఇదంతా డబ్బుకున్న ఆర్భాటమే అవుతుంది. హరి ఓం హరి ఓం. బాబు కేశవ్, అందుకే కదరా నేను ఈ తులాభారం వేయించేది. అదంతా దానం చేసేయడానికే. రా తల్లి, వచ్చి ఆ తరాజులో కూర్చో. సోనాలి, నీకేమీ అభ్యంతరం లేదుగా? ఒకటే కోరిక కోరుకున్నాను సాయిని, అదైతే జరగలేదు. ఇంకా ఏం జరిగినా పెద్ద తేడా ఏముంటుంది? సంతా, డబ్బులు వెయ్యి. అలాగే సర్కార్. చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు ఈ వివాహానికి. ఈరోజు అందరికీ తెలిసిపోవాలి నేనెంత ధనవంతున్ననేది. ఆ తర్వాత ఈ డబ్బులు దానం ఇస్తానా ఏంటి? హరిఓం. సర్కార్, మన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అసలు ఇది ఎలా సాధ్యం?
సాయి సాయి ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. సాయి సాయి కూడా వచ్చారా ఇక్కడికి? మ్యాజిస్ట్రేట్ గారు మీరిక్కడ, మీకితను తెలుసా? నా కుమారుడికి పెరాలసిస్ వచ్చింది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయి వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు సాయి నా కుమారుడికి నయం చేశారు. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. మీ ఆశీర్వాదంతో మా అబ్బాయి బాగానే ఉన్నాడు. కులకర్ణి సర్కార్, పిలవకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి. కానీ నేను మీకొకటి ఇవ్వాలి. దీన్ని మీరు నాకు భిక్షగా ఇచ్చారు కులకర్ణి సర్కార్. అసలైతే నేను డబ్బులు తీసుకోను. ఆ రోజు మీ సొమ్మనుకొని తీసుకున్నాను. ఈ ఆలోచనతో మీకెప్పుడు అవసరమైతే అప్పుడు తిరిగిద్దామని. ప్రహ్లాద్ పెళ్లిలో ఏ విధమైన అవాంతరాలు రావడం ఇష్టం లేదు. అందుకే తిరిగిచ్చేద్దాం అనుకున్నాను. బహుశా దీంతో సమస్య తీరిపోవచ్చు. ఈ ఒక్క నాణ్యంతో ఏమవుతుంది బైరాగి? ఈ నాణెంతో పాటు సాయి దీవెనలున్నాయి. ఇది అమూల్యమైనది. ప్రపంచంలోని ధనం మొత్తం తెచ్చినా దీనికి సరి సమానం అవ్వలేదు. ప్రహ్లాద్, దీన్ని జాగ్రత్తగా పెట్టుకో.
చూసారా నాన్నగారు, ఇది సాయి మహత్యం. ఈయన తలుచుకుంటే ఏమి చేయకుండా మీకు అవమానం జరగనిచ్చేవారు, కానీ ఈయనే మీకు సహాయం చేశారు. చూసారుగా, ఈయనిచ్చిన ఒక్క నాణం అద్భుతం చేసి చూపించింది. అది మీ ధనం మొత్తం చేయలేకపోయింది. లేదు కేశవ్, నేనిదేమీ నిరూపణ చేయటం కోసం చేయటం లేదు. కులకర్ణి సర్కార్ మన గ్రామానికి సర్పంచ్. అతిథుల ముందు ఈయన అవమానం మొత్తం షిరిడీకే అవమానం. ఇక తక్కెడ నా నాణం వల్లే తూగింది. ఎందుకంటే నేను దీంట్లో సోనాలి పాప కోసం ఆశీస్సులు కూడా ఉంచాను. కులకర్ణి సర్కార్, నేను సహాయం చేయాల్సిన అగత్యమే వచ్చేది కాదు. ఒకవేళ మీరు ఆడంబరం కోసం ఒకరిని డబ్బుతో తులాభారం వేసి ఉండకపోతే, మనుషుల యొక్క మూల్యం తూకం డబ్బుతో కాదు, ప్రేమాభిమానాలతో వెలకట్టాలి. చెప్పండి సాయిబాబాకి జై, సాయిబాబాకి జై, సాయిబాబాకి జై. ఆపండి ఆపండి, ఇదేం ఖండహార్ కాదు మీరు నినాదాలు ఇవ్వడానికి. వివాహ వేదికిది. ప్రహ్లాద్, సోనాలి, వధూవరుల కుటుంబాలతో ప్రారంభించండి. నేనొక్కటే కోరుకున్నాను, కానీ మీరు అది కూడా నెరవేర్చలేకపోయారు. గాడ్ బ్లెస్ యూ. ఇంట్లో పెద్దవాళ్ళందరూ దీవించడం అయిపోయిందా? ఇంకా మిగిలి ఉంది. ఇదేంటి, నేను ఎక్కడికొచ్చాను? సంతోషంగా ఉండండి తల్లి. అచ్చం మీ అమ్మలాగానే కనిపిస్తున్నావమ్మా. అమ్మమ్మ, నేను అనుకున్నాను మీరు ఈ రోజు నేను రానని. అవునా? చాలా సరిగ్గా ఆలోచించావు నువ్వు. నేనైతే తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇదంతా సాయిబాబా మహత్యమే సోనాలి. నేను తిన్నగా ఇక్కడికి వచ్చాను. ప్రహ్లాద్ చెప్పింది నిజమే. సాయి నా మనసులో మాట తప్పక వింటారని. సోనాలి, నువ్వు నన్ను పెళ్లి కానుక అడగలేదు. మీరు మా అమ్మమ్మని తీసుకొచ్చారు, అదే చాలు సాయి నాకు. అది మీ ఇద్దరి కోరిక, మీ ఇద్దరూ ఒకరినొకరు కలవాలని. కాని కానుకంటే ఏంటో తెలుసా? అది అడగకుండానే ఇచ్చేది. నేను నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మీకు కూడా
నాతో రండి. ఆకాశంలోకి చూడండి. ఏముంది ఆకాశంలో? అమ్మా, అమ్మ సంధ్య, అమ్మా, నిన్నెప్పుడు నేను చూస్తూనే ఉంటాను మనం మళ్ళీ కలుసుకుంటామని. కానీ నువ్వెప్పుడు బాధపడుతూ ఉంటావు. బ్రతకాలన్న ఆశనే వదిలేసావు. అది చూసి నాకు బాధ కలుగుతుంది. సంధ్య, ఇక నుంచి నేను ఎప్పుడు బాధపడనమ్మా. ఒట్టు తల్లి. సోనాలి, నేనెళ్ళే వేళలా నీకు తోడుగానే ఉన్నాను. నువ్వెక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు ఒంటరి దానివి కాదు. అందుకని నువ్వెప్పుడు బాధపడకూడదు. అలాగే అమ్మా. చూసారా, మళ్ళీ ఈ బైరాగి కనికట్టు చేశాడు. అందుకే ఇతనంటే నాకు నమ్మకం లేదు. లేదు, సాయి నాకు మా అమ్మని చూపించారు. సాయి నాకు భగవంతుడితో సమానం. రాముడు మీకు మేలు చెయ్యాలి. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. నానా, మీకు తెలుసా నేను మీ ప్రతి మాట ఎందుకు వినేదాన్నో? ఎందుకంటే నాకు మా అమ్మ లేదు కాబట్టి. పూర్తి ఒంటరి దాన్ని నేను. ఇక ఆ విషయాన్నే మీరు అలసుగా తీసుకున్నారు. దాన్ని ఆధారం చేసుకుని మీరెప్పుడు నా మీద మీ ఇష్టాన్ని చెలాయిస్తూ వచ్చారు. కానీ ఈరోజు నాకు మా అమ్మ దొరికింది, సాయి రూపంలో. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సోనాలి? అమ్మ అలాగే ఉంటుందిగా, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ మనసులోని మాటని చెప్పకుండానే చదవగలిగేది. ఇవన్నీ నాకు షిరిడీలో దొరికాయి సాయి కలిశాక. సాయి నాకు మా అమ్మమ్మని చూపించారు. నేను ఆశ్రయ గృహం నిర్మిస్తున్న సమయంలో ఎంతో ప్రేమతో నచ్చ చెప్పారు నాకు నేనేం తప్పు చేస్తున్నాను. ఇక ఈరోజు సాయి నాకు మా అమ్మని దర్శనం చేయించి నా ఒంటరితనాన్ని శాశ్వతంగా సమూలంగా పోగొట్టేశారు. నాకు విశ్వాసం కలిగింది, సాయి దగ్గర ఉండటం అంటే మా అమ్మ దగ్గర ఉండటంతో సమానమని. ఆ కారణంగా ఈరోజు నేను మీ అందరి ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ప్రహ్లాద్కి ఏ అబ్జెక్షన్ లేకపోతే ఇక ఇప్పుడు నేను మా అమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను సాయికి దూరంగా వెళ్ళను.
ఇక్కడే ఉంటాను, షిరిడీలో. అవసరమైతే దానికోసం నేనేం చేయటానికైనా సిద్ధమే. నాకెవరైనా అండగా ఉన్నా లేకపోయినా. నేనెప్పుడది సోనాలికి చెప్పలేకపోయాను. నేను షిరిడీని వదిలి లండన్ రాదలుచుకోలేదని. కానీ సాయి మీ దయ వల్లే సోనాలి తన మనసు మార్చుకుంది, తనకు తానుగా సంతోషంగా. సోనాలి, ఒకవేళ నీ కోరిక కూడా ఇదే అయితే ఇక్కడ నుంచి మనల్ని ఎవ్వరూ పంపించలేరు. ప్రహ్లాద్, వచ్చిన అతిథులందరి ముందు నువ్వు నా మాటల్ని వ్యతిరేకిస్తున్నావు. అవును తాతయ్య, అందరి ముందు చెప్తున్నాను. నమ్మించి వెనక నుంచి అయితే వెన్నుపోటు పొడలేదుగా, విశ్వాసఘాతకం అయితే చేయలేదుగా. మీరు నన్ను ఇంట్లో ఉండనిచ్చినా ఉండనివ్వకపోయినా నాకు సమ్మతమే. నేను సోనాలి కలిసి సాయి ద్వారకా మేళ కూడా సంతోషంగా ఉండగలుగుతాము. ఏంటి? కులకర్ణి సర్కార్, పిల్లల మాట ఒప్పుకోండి. బలవంతం చేయటం వల్ల సాధించేది ఏమీ ఉండదు. ప్రభాకర్, మీకు మీ భూమి లభించిందిగా, ఇప్పుడు నష్టమే ఉంటుంది. సోనాలి ఎక్కడుంటే మాత్రం? మీరు సోనాలిని లండన్ తన సంతోషం కోసమే పంపించాలనుకున్నారు. తన సంతోషం ఇక్కడే ఉన్నప్పుడు తను ఇక్కడే ఎందుకుండకూడదు? నా మీద మీ మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. నా జీవితంలో చిరకాల స్వప్నం ఇది. సోనాలి ఇంకా నా అల్లుడు విదేశాలకు వెళ్లి నా కల నెరవేర్చాలి. నా వ్యాపారాలను చూసుకోవాలని నా చిరకాల కోరిక. ఒక చిన్న గ్రామంలో ఉండి నా కూతురు తన భవిష్యత్తుని నాశనం చేసుకోవటమనేది నేను జరగనివ్వను. నేను నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు లండన్ వెళ్తావా లేదా? ఆఖరిసారి. నా ఆన్సర్ కూడా ఇదే. నీ షిరిడీలోనే ఉంటాను. అదెలా జరుగుతుందో నేను చూస్తాను. ఆగండి. సోనాలి ఇప్పుడు మీ కూతురు మాత్రమే కాదు, నా కోడలు కూడా. నా కొడుకు, నా కోడలు ఎక్కడ ఎలా ఉండాలనుకున్నా నేను వాళ్ళకి మద్దతుగా ఉంటాను. నాన్నగారు, మీరు ఇంట్లో నుంచి నన్ను వెళ్ళగొట్టాలనుకుంటే దర్జాగా వెళ్ళగొట్టండి. ఎందుకంటే వీళ్ళ బాగోగులు చూసుకునే సామర్థ్యం నాకుంది. నేను కూడా చదువు చెప్తాను, నా కాళ్ళ మీద నిలబడతాను. నువ్వు నాతో అన్ని సంబంధాలని తెంచుకోవాలనుకున్నావుగా. ఈ రోజు నేనే నీతో బంధాన్ని తెంచేసుకుంటున్నాను. ప్రభాకర్, ఒకరోజు మీకే వాస్తవం బోధపడుతుంది. మీ అమ్మాయే సరి అని. ఆ రోజు మీరు చాలా పశ్చాత్తాపడతారు. హరి ఓం, హరి ఓం. అమ్మా కోడలా, వీళ్ల గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయండి. హరి ఓం. కేశవ్, ఇక నుంచి నీ కోడలు బాధ్యత నీ మీదే ఉంటుంది. సాయి కోడలు కాదు, కూతురు. నాకు కోరికుండేది కూతురు కావాలని మొదటి నుంచి. ఇక ఈరోజు మీ దయ వల్ల ఆ కోరిక కూడా తీరిపోయింది సాయి. నేనొక తండ్రిలాగా
ఎల్లప్పుడూ నీకు రక్షణ కల్పిస్తాను. కేశవ్, ఈ రోజు వరకు ఏ ప్రేమైతే సోనాలికి తన తండ్రి దగ్గర దొరకలేదో ఇక నుంచి నీ దగ్గర పొందుతుంది. రాముడు మీకు మేలు చేయాలి. సమయం ఆసన్నమైంది. బాయిజా, ఏమైంది? నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందంటే ఏదో అనర్థం జరగబోతుందన్నట్టు. అనర్థమా? ఒక తల్లికి ఇలాంటి భయం ఎప్పుడు కలుగుతుందంటే తన బిడ్డలకి ఏదో ఆపద కలగబోతున్నప్పుడు. కానీ నాకు 2 కొడుకులున్నారు. మరిప్పుడు ఆపద ఎవరికి రాబోతుంది? ప్రణామాలు.